రీసెంట్ గా భారతదేశ మార్కెట్ లోకి హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే చాలా మంది వ్యూవర్స్ కొన్న ఒక డౌట్ ఏంటంటే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుక్కోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇంకా మార్కెట్ లో అందుబాటులోకి రాలేదన్నమాట. బట్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎగ్జిస్టింగ్ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కంపేర్ చేసి మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్టే కాదు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఫస్ట్ వచ్చి హోండా ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ తో పనిచేస్తుంది. అంటే మీరు బ్యాటరీ ప్యాక్ ని ఓన్ చేసుకోలేరు అనమాట. స్కూటర్ ని మాత్రమే మీరు కొనుక్కున్నట్టు సెపరేట్ గా మీరు బ్యాటరీ ప్యాక్ ఎన్ని కిలోమీటర్స్ నడిపితే దానికి అడిషనల్ గా మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ వద్ద. ఇది వాళ్ళ రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్ లిస్ట్ అనమాట. ఇది ఆ స్కూటర్ ఎలా ఉంటుంది. సో ఒకసారి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెక్స్ మాత్రం చూపిస్తాను నేను. యాక్టివా ఈ వేరియంట్ 102 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో 12 అంగుళాల ట్యూబ్లెస్ సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అలానే ఇందులో PMSM మోటార్ ఉంటుంది. 6 కిలోవాట్ పీక్ పవర్ ఉంటుంది. 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ వచ్చి 5 ఇంచ్ TFT డిస్ప్లే ఇస్తున్నారు. అడిషనల్ గా మీరు డబ్బులు పే చేస్తే కనుక 7 ఇంచ్ TFT కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మొత్తం 3 రైడ్ మోడ్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు 50,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు. బట్ నేను ఈ వీడియోలో అయితే ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడలేదు. కారణం ఈ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ బెంగళూరులో ఇనీషియల్గా స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి అక్కడ లాంచ్ చేస్తున్నారు. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ నగరాల్లో తర్వాతే తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుందని చెప్తున్నారు. అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు హోండా సంబంధించిన QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడతాను. సో ఇదే QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 80 కిలోమీటర్ రేంజ్, 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో మీకు కంపేర్ చేస్తూ ప్రతి డీటెయిల్ అయితే చెప్తాను. సో నేను కంపారిజన్ తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఫస్ట్ చెప్తాను. వేదా V2+, iQube, ప్లాస్మా XR, ఓలా S1X, S1X+ వేరియంట్స్, చేతక్ 2903, అలానే ఆంపియర్ నియో. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని నేను ఎందుకు కంపారిజన్ లో తీసుకున్నానంటే యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 90,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ లాంచ్ చేశారు. దీని ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా ₹1,00,000 ఉంటుంది. సో నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అన్ని కూడా అరౌండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనకు ₹1,00,000, ఒక ₹1,10,000 లోపు ఉన్న వేరియంట్స్ ని నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఎక్స్ షోరూమ్ కాస్ట్ కూడా ఒక 10,000 రూపీస్ అటు ఇటుగా ఉన్న వేరియంట్స్ మాత్రమే తీసుకుని కంపారిజన్ గా అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ని తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి అయితే వద్దాం. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో రేంజ్ చాలా ముఖ్యం, దానికి కావాల్సిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. కాబట్టి యాక్టివా సంబంధించిన QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారండి. అదే వేదా V2+ లో అయితే 3.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉంది. iQube లో 2.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉంది. ప్లాస్మా XR లో 2.1 కిలోవాట్ అవర్, S1X లో 3 కిలోవాట్ అవర్, చేతక్ లో 2903 వేరియంట్ లో 2.8 కిలోవాట్ అవర్ కెపాసిటీ, ఆంపియర్ నియోకి వచ్చి 2.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రేంజ్ ఎంత. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పేది ఒక రకమైన రేంజ్ ఉంటుంది, మనకు వచ్చే రియల్ రేంజ్ వేరేగా ఉంటుంది. యాక్టివా QC1కి వచ్చి కంపెనీ వాళ్ళు చెప్తుంది 80 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బట్ ఇది సర్టిఫైడ్ రేంజ్ అని మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే వీళ్ళు చెప్తున్న 1.5 కిలోవాట్ అవర్ కెపాసిటీ కాబట్టి మనకు ఉదాహరణకి యావరేజ్గా ఒక పర్సన్ 40 km/h టాప్ స్పీడ్తో ఒక వెయిట్ వచ్చి అతను వెయిట్ 65 kgs వెయిట్ ఉండి అతను ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపితే కనుక సుమారుగా వచ్చే రేంజ్ 60 నుండి 70 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. అందుకనే మేము దీన్ని సర్టిఫైడ్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. రియల్ రేంజ్ వచ్చి మాత్రం 60 నుండి 70 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ వచ్చి 60 to 70 మధ్యలో ఉండే అవకాశం ఉంది మన రియల్ రేంజ్ పారామీటర్స్ని తీసుకుంటే కనుక. ఇప్పుడు వేదా V2+ వేరియంట్కి వస్తే 143 కిలోమీటర్లు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్లు వస్తుంది. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి మీరు QC1 కేమో 1.5 కిలోవాట్ అవర్ కెపాసిటీకి 80 కిలోమీటర్లు అన్నారు, రియల్ రేంజ్ 70 వరకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. వేదా V2కి దానికి డబుల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది, మరి అలాంటప్పుడు 100 ఎందుకు వస్తుంది, రియల్ రేంజ్ ఇంకా ఎక్కువ రావాలి కదా అని డౌట్ ఉంది. దీనికి మోటార్కి ఒక లింక్ ఉందన్నమాట. ఒకసారి ఇదే వేరియంట్కి మీరు మోటార్ కెపాసిటీ చూడండి. QC1కి వచ్చి 1.8 కిలోవాట్ల మోటార్ ఉంటే వేదా V2+కి 6 కిలోవాట్ల మోటార్ ఉంది. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి మోటార్ కెపాసిటీ పెరుగుతుందో దానివల్ల మోటార్ ఎక్కువ పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది. ఈవెన్ మనకి ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న చూడ దాని పికప్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రేంజ్ తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువల్లే వేదా V2+కి ఎక్కువ మోటార్ కెపాసిటీ ఉండడం వల్లే మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కూడా రేంజ్ అనేది 100 కిలోమీటర్సే ఆఫర్ చేస్తున్నారు. ఇక iQube చూసుకున్నట్లయితే వీళ్ళు డైరెక్ట్గా రియల్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు 75 కిలోమీటర్లు. ప్లాస్మా XR
100 కిలోమీటర్లు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తే మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే 112 కిలోమీటర్లు వచ్చింది. మరి మీకు కూడా డౌట్ రావచ్చు 2.1 కిలోవాట్ వరకు మరి ఎంత రియల్ రేంజ్ ఎందుకు వచ్చిందంటే దానికి కూడా ఆన్సర్ దీనికి ఉన్న మోటార్ కెపాసిటీ, తక్కువ మోటార్ కెపాసిటీ ఉండడం వల్ల ఆ రేంజ్ అనేది పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఓలా S1X వేరియంట్, ఇందులో S1X ప్లస్ కూడా సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను S1X ని తీసుకున్నాను. ఇందులో వీళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి మనకి 100 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ ఒక మిస్టేక్ పడింది. యాక్చువల్గా 100 కిలోమీటర్స్ వరకు ఓలా S1X రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ల వరకు కస్టమర్స్ ఎక్కువ మంది చెప్తుంది, రియల్ రేంజ్ 100 వరకు వస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ బజాజ్ చేతక్ వెర్షన్కి వస్తే 2903కి 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే, రియల్ రేంజ్ వచ్చి అప్ టు 100 కిలోమీటర్స్ అయితే కస్టమర్స్ అయితే చెప్తున్నారు. చివరికి ఆంపియర్ నియోకి వచ్చి డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు 95 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. సో రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళ కాంపిటేటర్స్కి ఎక్కువ రేంజ్ అనేది రియల్ రేంజ్లో మనకి ఉదాహరణకి ప్లాస్మా ఎక్స్ఆర్కి ఎక్కువ ఉంది, ఓలాకి ఎక్కువ ఉంది, చేతక్కి ఎక్కువ ఉంది, వేదా వీటికి కూడా ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ పారామీటర్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ టైం. సో QC1కి కొంచెం నెగిటివ్ ఏమైనా ఉందంటే ఛార్జింగ్ టైం 7 గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలన్నమాట ఇంటి వద్దనే ఛార్జ్ చేయాలంటే. అదే వేదా V2+కి సుమారుగా 5.5 గంటలోనే ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. iQube వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇంటి వద్దనే ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు కాబట్టి 3.5 గంటల్లో iQubeని ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లాస్మా XR అయితే మీకు సుమారుగా 5 గంటల సమయం పడుతుంది. S1X కూడా 7.5 గంటల సమయం పడుతుంది. చేతక్ వచ్చేసరికి 5 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఆంపియర్ ని వచ్చి 5 నుండి 6 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. సో మనకి TVSకి అయితే అడ్వాంటేజ్ ఏదో ఉంది మనకి ఛార్జింగ్ టైం పరంగా అయితే. నెక్స్ట్ చూసినట్లయితే మోటార్ మరియు స్పీడ్ అనమాట. యాక్టివాకి వచ్చి 1.8 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అదే మనకి వేదా V2+కి వచ్చి 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్తో 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అదే iQube వచ్చి 4.4 కిలోవాట్ల BLDC హబ్ మోటరే, దీనికి 75 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్మా XRకి 1.5 కిలోవాట్లు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది, ఇది కూడా BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. S1Xకి వచ్చి 6 కిలోవాట్ల పీక్ పవర్, ఇది కూడా BLDC హబ్ మోటరే, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ చేతక్ వచ్చి 4.2 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు, 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్. ఆంపియర్ నియో వచ్చి 1.8 కిలోవాట్ల BLDC హబ్ మోటార్, 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్. యాక్చువల్గా ఆంపియర్ నియో సంబంధించిన మోటార్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేయలేదు, బట్ మేము మ్యాగ్నస్ నే వీళ్ళు నియో కింద మార్చారు కాబట్టి దాన్నే మనం కన్సిడర్ చేసుకుంటుంది, దాని రిఫరెన్స్ పరంగా ఈ మోటార్ కెపాసిటీ అయితే చెప్తున్నాం. ఇక నెక్స్ట్ మనం కన్సిడర్ చేసేది స్మార్ట్ ఫీచర్స్ కాబట్టి QC1 లో బేసిక్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ వంటిది కూడా ఆఫర్ చేయట్లేదు, జస్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ మాత్రం చూపిస్తున్నారు 1 నుంచి 100% వరకు. ఇందులో మనకి రివర్స్ మోడ్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే ఆఫర్ చేయట్లేదు. వేదా V2లో వచ్చి TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నారు, 7 అంగుళాల డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. మనకి నావిగేషన్ వంటివి స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా అయితే మీకు ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ iQube అయితే TFT నార్మల్ డిస్ప్లే 5 ఇంచ్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్మా XR లో కూడా బేసిక్ డిస్ప్లే అయితే ఉంటుంది, ఇందులో అయితే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. S1X వచ్చి బేసిక్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు, నార్మల్ డిస్ప్లే 5 అంగుళాల డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇక చేతక్ విషయానికి వస్తే ఇందులో కూడా బేసిక్ డిస్ప్లేనే 5 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఆంపియర్ నియర్ లో కూడా బేసిక్ డిస్ప్లే అయితే ఉంటుంది, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఈ స్కూటర్లో అయితే ఆఫర్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ మనం పారామీటర్ చూసుకున్నైతే బూట్ స్పేస్ కూడా చెక్ చేస్తాం. QC1 లో ఇప్పుడు 26 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేదా V2కి 26 లీటర్స్, iQubeకి 32 లీటర్లు ఇస్తున్నారు, ప్లాస్మా XRకి 19 లీటర్లు, S1Xకి 34 లీటర్లు, చేతక్కి 21 లీటర్స్, ఆంపియర్ నియోకి 10 లీటర్లు అయితే ఇస్తున్నారు. అంటే మ్యాగ్నస్ ని మనం రిఫరెన్స్ తీసుకుంటున్నాం, మరి దీనికి ఏమైనా అప్గ్రేడ్ అయితే మాత్రం మీకు తర్వాత దీని కామెంట్ లో పిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ అయితే 10 లీటర్లు అయితే మాకు ఉన్న సమాచారం. మనకి బూట్ స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి iQubeకి అడ్వాంటేజ్ అయితే ఉంది, ఓలాకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంది కంపేర్ టు మనకి QC1 తో పోలిస్తే. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి QC1 లో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. వేదా V2కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, iQubeకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, ప్లాస్మా XRకి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు, S1Xకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, చేతక్కి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, ఆంపియర్ నియోకి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లు. సో బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా ఆంపియర్ నియోకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఫైనల్ గా ప్రైసింగ్ విషయానికి వస్తే QC1 వచ్చి 90,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. వేదా V2+కి 98,000 రూపాయలు, iQubeకి 1,00,000 రూపాయలు, ప్లాస్మా XRకి 89,000 రూపాయలు, S1Xకి 88,000 రూపాయల నుంచి 95,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. చేతకు వచ్చి 1,00,000 రూపాయలు, ఆంపియర్ నియో 80,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మన కాంపిటేటర్ ఈ పర్టికులర్ ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్ లో కంపారిజన్ చేస్తే కనుక మోస్ట్లీ ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నిటికి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్ గా లాంచ్ చేసిన నియోనే తీసుకున్నా కూడా దీనికి QC1 తో పోలిసి ఎక్కువ రేంజ్ ఉంది, అలానే రియల్ రేంజ్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం కూడా దీనికన్నా ఫాస్ట్ ఛార్జ్ అయిపోతుంది. మోటార్ కూడా సిమిలర్ మోటార్, టాప్ స్పీడ్ ఎక్కువ ఉంది, బేసిక్ ఇంచుమించుగా అదే స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. బూట్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది, బట్ వారంటీ అనేది ఎక్కువ ఉంది. సో చేతక్ పరంగా చూసుకున్నా రేంజ్ ఎక్కువ ఉంది, ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంది, టాప్ స్పీడ్ ఎక్కువ ఉంది, మనకి డిస్ప్లే కూడా ఎక్కువ ఉంది, బూట్ స్పేస్ ఎక్కువ ఉంది, వారంటీ కూడా సిమిలర్ గా ఉంది.
ప్రైస్ కూడా ఒక 10,000 ఎక్కువ ఉంది. యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ఎవరైతే కస్టమర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, అంటే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం నిరాశపరిచే విషయం ఏంటంటే స్పెసిఫికేషన్స్ అనమాట. వాళ్ళకు కొంచెం ప్రైస్ అట్లీస్ట్ ఇంకొక 10,000 తగ్గించున్నా కూడా కొంచెం ఎంతో కొంత పర్లేదు అనిపించేది. అంటే కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ప్రైస్ పరంగానో ఒక మెయిన్ హైలైట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ పరంగా ఆధారంగా చూసుకున్నట్లయితే ఇతర పోటీదారులు ఎలక్ట్రిక్ స్కూటర్సే కొంచెం మేజర్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుక్కోవచ్చా లేదా? యాజ్ ఆఫ్ అయితే మన QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ఇంకా రియల్గా దాన్ని అయితే టెస్ట్ రైడ్ అయితే చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తుందో అప్పుడు మేము దాన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత దాని బిల్డ్ క్వాలిటీ కానీ దాని పర్ఫార్మెన్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తాం. అప్పుడు దాని క్వాలిటీ ఆధారంగా అయితే మీకు మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు ఇస్తాం అనమాట. మరి మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, మరి మీరెందుకని సుజుకి E-Axis కంపేర్ చేయట్లేదంటే సుజుకి E-Axis సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంకా ప్రైస్ అనేది రివీల్ చేయలేదు. అందుకనే దీన్ని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపారిజన్లో అయితే యాడ్ చేయలేదు. బట్ రాబోయే వీడియోలో మన సుజుకి E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్ని అలానే మన యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా కంపేర్ చేద్దాం. అది ప్రైస్ పరంగా కాకుండా స్పెసిఫికేషన్స్ పరంగా అయితే కంపారిజన్ అయితే చేద్దాం. అయితే ఎవరైతే మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి దాని ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసి మార్కెట్లో అందుబాటులో లేనప్పుడు చాలా మందికి డౌట్, మరి ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుక్కోవచ్చలేదని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున ఈవీ కుర్రాడి కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ ద్వారా కొత్తగా ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయితే మరి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా, సొంతంగా మీ డెసిషన్ మీరు తీసుకునే విధంగా కోర్స్ అయితే రూపొందించారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.